ఇంట్లో ఫిజికల్ గోల్డ్ ఎంతవరకు దాచుకోవచ్చు, ఎంత మొత్తాన్ని బహుమతి రూపంలో తీసుకోవచ్చు, ట్యాక్స్ ఎప్పుడు కట్టాలి, స్త్రీ లేదా పురుషుడు ఎంత బంగారాన్ని ఉంచుకోవచ్చు, దాడుల్లో బంగారంతో దొరికితే ఏం జరుగుతుంది, వీటిపై వర్తించే పన్ను నిబంధనల గురించి తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ప్రపంచంలోనే ఎక్కువగా బంగారం వినియోగించే దేశాల్లో భారతదేశం ముందుంటుంది. భారత ప్రజలకు గోల్డ్ ఒక అలంకరణ వస్తువు మాత్రమే కాదు, దీనితో కొన్ని ఆచారాలు, సెంటిమెంట్లు కూడా ముడిపడి ఉంటాయి. వివాహాల సమయంలో వధూవరులకు బంగారు ఆభరణాలను బహుమతిగా ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అలానే పండుగలప్పుడు, ఇతర సందర్భాల్లో తోబుట్టువులు ఆత్మీయులకు గోల్డ్ ఇవ్వడాన్ని, కొనడాన్ని శుభప్రదంగా భావిస్తారు. వీటితో పాటు బంగారాన్ని సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా భావిస్తారు. అయితే ఇంట్లో ఫిజికల్ గోల్డ్ ఎంతవరకు దాచుకోవచ్చు, ఎంత మొత్తాన్ని బహుమతి రూపంలో తీసుకోవాలో చాలామందికి తెలియదు. దీనిపై వర్తించే పన్ను నిబంధనలు కూడా అవగాహన ఉండదు. అయితే పరిమితులకు మించి బంగారం ఉంచుకోవడం, బహుమతిగా తీసుకోవడం వల్ల అనవసరమైన పెనాల్టీలు, పన్ను సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. రూల్స్ ఏం చెబుతున్నాయి అంటే, సాధారణంగా ఒకరి నుంచి పొందిన డబ్బు లేదా ఆస్తిపై పన్ను చెల్లించాలి, కానీ పెళ్లిలో గిఫ్ట్గా వచ్చే బంగారంపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆభరణాలు, పాత్రలు, ఫర్నిచర్ వంటి వాటికి కూడా ఈ మినహాయింపు ఉంటుంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 56(2)(x) ప్రకారం పెళ్లి సందర్భంగా వధువు బహుమతిగా అందుకున్న బంగారం పన్ను పరిధిలోకి రాదు. ట్యాక్స్ ఎప్పుడు కట్టాలి అంటే, పెళ్లి మినహాయించి ఇతర సందర్భాల్లో బంగారాన్ని బహుమతిగా స్వీకరిస్తే దానిపై ఖచ్చితంగా పన్ను చెల్లించాలి. అయితే కొంతమంది బంధువుల నుంచి గిఫ్ట్ అందుకుంటే అది పన్ను పరిధిలోకి రాదు. నగలు లేదా నాణేలు వంటి బంగారు వస్తువుల విలువ 50,000 దాటితే ఇచ్చే వ్యక్తి దగ్గరి రక్త బంధువు కాకపోతే వర్తించే ఆదాయ పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి. స్త్రీ లేదా పురుషుడు ఎంత బంగారాన్ని ఉంచుకోవచ్చు, మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే ఎంత బంగారాన్ని అయినా దగ్గర పెట్టుకోవచ్చు. ఎలాంటి ప్రూఫ్స్ లేకపోతే వివాహిత మహిళ 500 గ్రాముల బంగారాన్ని ఉంచుకోవచ్చు. పెళ్లికాని మహిళ అయితే తన వద్ద 250 గ్రాముల బంగారాన్ని ఉంచుకోవచ్చు. ఎలాంటి రుజువు లేకుండా ఒక వ్యక్తి వద్ద 100 గ్రాముల వరకు బంగారం ఉండవచ్చు. దాడుల్లో బంగారంతో దొరికితే ఏం జరుగుతుంది? బంగారాన్ని జప్తు చేసి దానిపై పన్ను విధిస్తే పన్ను రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. బంగారం విలువపై 60% పన్ను విధిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం 25% సర్చార్జీ విధిస్తారు, 4% హెల్త్ ఎడ్యుకేషన్ సెస్ విధిస్తారు, అనంతరం 10% పెనాల్టీని ట్యాక్స్గా వసూలు చేస్తారు.